ఓవైపు నినాదాలు మరోవైపు నిరసనల మధ్య ఆపరేషన్ మూసీ ప్రక్షాళన రెండో రోజు కొనసాగింది. జనాల్లో భరోసా నింపుతూ అధికారులు మార్కింగ్ చేపడుతున్నారు. కొన్ని చోట్ల అధికారుల్ని స్థానికులు అడ్డుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో విపక్ష పార్టీని ఆశ్రయించి కన్నీటి పర్యంతమయ్యారు. నది ప్రక్షాళనలో భాగంగా చేపట్టిన ఇళ్ల సర్వే రెండో రోజు నిరసనల మధ్య కొనసాగింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో స్థానికుల అడ్డగింతల మధ్య అధికారుల సర్వే నిర్వహించారు. ఇళ్లను వదిలేది లేదంటూ నిర్వాసితులు రోడ్డెక్కారు. దీంతో మూసీ నిర్వాసితుల తరలింపు వ్యవహారం అధికారులకు తలనొప్పిగా మారింది. హైదరాబాద్ లో శుక్రవారం ఒక్కరోజే 20 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించగా మేడ్చల్ జిల్లా పరిధిలోని నిర్వాసితుల తరలింపు గందరగోళంగా మారింది. ఇల్లు వదిలేది లేదంటూ నిర్వాసితులు తెగేసి చెబుతున్నారు. అధికారులు స్వయంగా నిర్వాసితులతో మాట్లాడి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నా చాలా వరకు ఫలితం లేకుండా పోతోంది. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. రీహాబిలిటేషన్ మార్కింగ్ వేసిన నిర్వాసితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే 35 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. మరికొంతమందిని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బాధితుల్లో ధైర్యం నింపేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తరలింపుతో జీవనోపాధి, పిల్లలకు స్కూల్ సమస్యలు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటామని వివరిస్తున్నారు. బలవంతంగా ఎవరిని తరలించడం లేదని, వారి ఇష్టంతోనే వెళుతున్నారని స్పష్టం చేశారు. పేదల పట్ల ఒకలా, పెద్దోళ్ల పాలిట ఒకలా వ్యవహరించబోమని, అక్రమ నిర్మాణాలే టార్గెట్ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు ఓవైసీ కాలేజీలు బఫర్ జోన్ లో ఉన్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని క్లారిటీ ఇచ్చారు. ఇక అటు హైడ్రా భయంతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ ఎపిసోడ్ మీద కూడా రంగనాథ్ రియాక్ట్ అయ్యారు. హైడ్రాను పూచిగా చూపించి ఆమెను భయభ్రాంతులకు గురి చేశారని ఫైర్ అయ్యారు. మీ అందరూ చూశారు, ఫస్ట్ లో కొంత ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ మీద డిమాలిష్ చేయగానే ఇది ఉన్నది అంతర్జానికి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారన్నారు. 2-3 అంటే ఈ గతంలో జరిగినటువంటి 2-3 ఏదైతే కనుక డిమాలిషన్స్ ఏమైనా జరిగినప్పుడు దాని గురించి కొంత అంటే అడ్వర్స్గా రిపోర్ట్ చేయడం కూడా, దీన్ని కూడా నేను ఒకసారి దాని మీద కూడా క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. సో కొన్ని స్ట్రక్చర్స్ మనం ఇంకోటి మీ అందరికీ కూడా మేము చెప్పాల్సింది, ప్రతి స్ట్రక్చర్ కూడా ఏదైతే కనుక అన్ఆథరైజ్డ్ అయితేనే దాన్ని డిమాలిష్ చేయడం జరిగింది. ఇక అటు మూసీ ప్రక్షాళనలో భాగంగా అధికారులు సర్వే చేసిన ప్రాంతాలకు వెళ్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్థానికులను కలుస్తున్నారు. ఇక తెలంగాణ భవన్ కు వచ్చిన హైడ్రా బాధితులు బీఆర్ఎస్ నేతలకు తమ గోడు చెప్పుకున్నారు. ఇళ్లు కూల్చివేతతో రోడ్డున పడ్డామని వాపోయారు.